హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు స్టడీ వే. ఐఎమ్ బాబ్జీ ఫ్రమ్ విశాఖపట్నం. ఈరోజు మనం చెప్పుకోబోయే క్లాస్ ఏపీపీఎస్సి ఇటీవల రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లో ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, ఆ కేటగిరీస్ నుంచి ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు, అదేవిధంగా ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఒక్కొక్క జాబ్కి ఎంతమంది పోటీ పడుతున్నారు అనేది తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్ అండి. ఏపీపీఎస్సి నోటిఫికేషన్లో ప్రతి జాబ్కు అప్లై చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ వీడియో చూసినట్లయితే చిన్న క్లారిటీ వస్తుంది. దాని ప్రకారంగా మీరు సన్నద్ధం అవ్వచ్చు ఎగ్జామ్స్కు. సో ఫ్రెండ్స్, చూసుకుంటే కొలువులకు క్యూ అనే టైటిల్తో ఇవ్వడం జరిగింది. ఒక్క పోస్టుకు 1894 మంది పోటీ. అత్యధికంగా డిఏఓకు పోటెత్తిన అభ్యర్థులు. ఏపీపీఎస్సి చరిత్రలో అసాధారణ పరిస్థితి చూసుకోవచ్చండి. నెక్స్ట్, ప్రభుత్వ కొలువులపై నిరుద్యోగుల ఆశలు ఏ రేంజ్లో ఉన్నాయో తాజాగా విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లు అందించిన దరఖాస్తులను బట్టి అర్థమవుతుంది. కమిషన్ ఇటీవల విడుదల చేసిన 31 ఉద్యోగ ప్రకటనలను విశ్లేషిస్తే ఒక్కో కొలువుకు పోటీ అసాధారణ స్థాయిలో ఉన్నట్లు స్పష్టమైంది. 20 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ డిఏఓ 20 జాబ్స్కు రికార్డు స్థాయిలో 37,876 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు గాను 1894 మంది పోటీ పడుతున్నారు అత్యధికంగా. ఆ తర్వాత గ్రూప్ 1 ఆంధ్ర సివిల్స్గా చెప్పుకోబోయే గ్రూప్ 1 సర్వీసుకు 677 మంది ఒక్కో పోస్టుకు పోటీ పడుతున్నారు. అదేవిధంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్కు 672 మంది, గ్రూప్ 2 పోస్టుకు ఒక్కొక్కదానికి 662 మంది దరఖాస్తు చేశారు. ఇకపోతే మొత్తం నోటిఫికేషన్స్ ఏపీపీఎస్సిలో తీసిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా ఎంతమంది అభ్యర్థులు పోటీ పడుతున్నారో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకు ఏఈఈ పోస్టుకు గాను 309 జాబ్స్ ఉండగా 47,001 మంది అభ్యర్థులు అప్లై చేశారు. దీనికి గాను ఒక్కో పోస్టుకు 152 మంది పోటీ పడుతున్నారు. అదేవిధంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్కి గాను 672 మంది పోటీ పడుతున్నారు. అదేవిధంగా ఏఎంవిఐ పోస్టుకు 235 మంది పోటీ పడగా హార్టికల్చర్ ఆఫీసర్కు 41 మంది పోటీ ఉంది. చాలా తక్కువగా ఉందండి. నెక్స్ట్, పంచాయతీ సెక్రటరీ పోస్టుకు 471 మంది పోటీ పడగా 1051 జాబులకు గాను 471 మంది ఒక్కొక్క జాబుకు పోటీ పడుతున్నారు. నెక్స్ట్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 109 జాబులు ఉండగా ఒక్కొక్క పోస్టుకు 140 మంది పోటీ పడగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో 7 పోస్టులు తీశారు. ఆ 7 పోస్టులకు గాను 557 మంది అభ్యర్థులు అప్లై చేయగా ఒక్కొక్క పోస్టుకు 80 మంది పోటీ పడుతున్నారు. అదేవిధంగా నెక్స్ట్, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ 3 పోస్టులకు గాను ఒక్కొక్క పోస్టుకు 288 మంది పోటీ పడుతున్నారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ 3 పోస్టులకు గాను 313 మంది ఒక్కొక్క పోస్టుకు పోటీ పడుతున్నారు. 940 మంది అప్లై చేశారండి. ఒక్కొక్క పోస్టుకు గాను 313 మంది పోటీ ఉంది. నెక్స్ట్, అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్లేటర్ 2 పోస్టులకు గాను 766 మంది అప్లై చేయగా ఒక్కొక్క పోస్టుకు 383 మంది పోటీ పడుతున్నారు. నెక్స్ట్, ఏపీఆర్ఓ పోస్టులకు గాను 15 పోస్టులు ఉండగా 1935 మంది అభ్యర్థులు అప్లికేషన్ పెట్టారు. దీనికి గాను ఒక్కొక్క పోస్టుకు 129 మంది పోటీ పడుతున్నారు. నెక్స్ట్, అత్యధికంగా డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ గాను 20 పోస్టులకు గాను ఒక్కొక్క పోస్టుకు 1894 మంది అత్యధికంగా పోటీ పడుతున్నారు. నెక్స్ట్, అగ్రికల్చర్ ఆఫీసర్స్ 39 పోస్టులకు గాను 73 మంది ఒక్కొక్క పోస్టుకు పోటీ ఉందండి. చూడండి నిరుద్యోగం ఏ విధంగా ఉందో. నెక్స్ట్, జూనియర్స్ లెక్చరర్స్కి వచ్చి 237 పోస్టులు ఉండగా 186 మంది ఒక్కొక్క పోస్టుకు పోటీ పడుతున్నారు. నెక్స్ట్, లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ చూసుకుంటే 405 పోస్టులు ఉన్నాయండి. దీనికి గాను 56,746 మంది అప్లికేషన్ చేయగా ఒక్కొక్క పోస్టుకు 140 మంది పోటీ ఉంది.
నెక్స్ట్ ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ గాను ఒక్కొక్క పోస్టుకు 17 మంది పోటీ పడుతున్నారు. గ్రూప్ 2 సర్వీస్కి చూస్తే 446 పోస్టులకు గాను ఒక్కొక్క పోస్టుకు 662 మంది పోటీ పడుతున్నారు. నెక్స్ట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ చూసుకుంటే మనకు లెక్చరర్స్ పోస్టులు 308 పోస్టులు ఉండగా ఒక్కొక్క పోస్టుకు 30 మంది పోటీ పడుతున్నారు. అదేవిధంగా గ్రూప్ 1 సర్వీస్ చూసుకుంటే అత్యధికంగా 169 పోస్టులకు గాను ఒక్కొక్క పోస్టుకు 677 మంది పోటీ పడగా అప్లికేషన్లో 114,479 అప్లికేషన్లు వచ్చినాయండి. నెక్స్ట్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ 10 పోస్టులకు గాను ఒక్కొక్క పోస్టుకు 132 మంది పోటీ పడుతున్నారు. ఇంకా అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్లోని చూసేవండి. నెక్స్ట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్స్కి వచ్చి 5 పోస్టులకు గాను 2,921 మంది అప్లికేషన్ పెట్టారండి. అదేవిధంగా అసిస్టెంట్ స్టాటిస్టిక్స్ ఆఫీసర్స్కి వచ్చి 78 పోస్టులకు గాను 13,668 మంది అప్లై చేశారండి. ఏపీ ఎకనామిక్ అండ్ స్టాటిస్టికల్ సర్వీసెస్కి వచ్చి 6 పోస్టులకు గాను 1970 మంది అప్లికేషన్లు చేశారండి. ఇంకా చూసుకుంటే రీసెర్చ్ ఆఫీసర్ చూసుకుంటే 2 పోస్టులకు గాను 240 మంది అప్లికేషన్లు చేశారండి. నెక్స్ట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్కి వచ్చి 50 పోస్టులకు గాను 5,692 మంది అప్లికేషన్లు పెట్టారండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్కి వచ్చి 430 పోస్టులకు గాను 27,467 మంది అప్లికేషన్లు చేశారండి. ఇంకా పోతే హాస్టల్స్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 28 పోస్టులకు గాను 5,410 మంది అప్లికేషన్లు చేశారండి. నెక్స్ట్ డిప్యూటీ సర్వేయర్ 29 పోస్టులకు గాను 4,298 మంది అప్లికేషన్లు చేశారండి. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ 18 పోస్టులకు గాను 5,359 మంది అప్లికేషన్లు చేశారండి. బై చేస్తే ఒక్కొక్క పోస్టుకు ఎంతమంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు అనేది తెలుస్తుందండి. నెక్స్ట్ సెరికల్చర్ ఆఫీసర్స్కి వచ్చి 13 పోస్టులకు గాను 771 మంది అప్లికేషన్లు పెట్టారండి. నెక్స్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ 22 పోస్టులకు గాను 4,421 మంది అప్లికేషన్లు చేశారు. సో ఫ్రెండ్స్, ఇది ఏపీపీఎస్సీ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లో ప్రతి ఒక్క సెక్షన్ నుంచి ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది పోస్టులు ఉన్నాయి, ఒక్కొక్క పోస్టుకు ఎంతమంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు అనేది ఫుల్ డీటెయిల్స్ అండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు క్లాసు. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.